గురుదత్త శ్రీ గురుదత్త. సిద్ధమంగళ స్తోత్రాన్ని ఎన్నిసార్లు చదివితే మనకు తొందరగా అనుగ్రహం వచ్చేస్తుంది అనుకుంటున్నారా? కరెక్ట్గా చెప్పాను. ఈరోజు ఇన్ని రోజులు ఎన్నిసార్లు చదవాలని చెప్పాను. కానీ ఈరోజు 100% రైట్ చెప్తాను. అంటే ఇదివరకు తప్పు చెప్పావా అంటారా? లేదు, అప్పుడు రైటే, ఇప్పుడు రైటే. సిద్ధమంగళ స్తోత్రాన్ని మనస్ఫూర్తిగా ఒక్కసారి చదివితే చాలు అని చెప్పాను. కానీ ఆ స్థితి మనకు రావాలంటే ఎక్కువసార్లు మనం చదివితే, కరెక్ట్గా ఒక 2 గంటల సేపు 108 సార్లు లేదా 40 సార్లు ఎన్నోసార్లు చదివామనుకోండి, మనకు ఆ యొక్క ఆర్తి ప్రేమ ఆ 40 సార్లు ఒక్కసారైనా నీకు వచ్చేస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. లేదా 108 సార్లు చదివినప్పుడు వచ్చేస్తుంది. ఆ ఇల్లంతా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ నిండుతాయి. కాబట్టి మనలో నెగిటివ్ ఎప్పుడైతే పోతుందో, తప్పకుండా మన పాజిటివ్ ఉంటుందో, అప్పుడు మనం అనుకునే పనులన్నీ టక్క జరిగిపోతాయి. అనుకునే పనులంటే ఎంతో కాలంగా సంబంధాలు చూసినా ఇంకా పెళ్ళి సెటిల్ అవ్వాల అలాంటి వాళ్ళు, అలాగే ఎన్నో గృహాలు చూసి ఇది కొనాలి అమ్మాలి అనుకున్న వాళ్ళకి కానీ ఆ ప్లేస్లో వెళ్ళి తప్పకుండా మనం సిద్ధమంగళం చదివితే తప్పకుండా మనకు అనుగ్రహం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఎక్కడ చదివితే అక్కడ సిద్ధపురుషులు అదృశ్య రూపంలో ఉండి మనల్ని దీవిస్తారు. అలాగే మనసులో తలచిన కోరికలు నెరవేర్తాయనే పరిస్థితిలో మనం చదువుకుంటే అది అబద్ధమా? కాదు, మనకు అది నిజం కదా. కాబట్టి దాన్ని మీరు నిజం చేయాలంటే ఖచ్చితంగా అలాగే చదవండి. మీకు ఏం కావాలనో తప్పకుండా అలా ఆలోచించి మాకు ఇది ఇల్లు కావాలి కదా అని అక్కడ ఆ ఇల్లును ఊహించుకోండి, భావన చేసుకోండి. నాకు ఇలాంటి ఇల్లు కావాలి శ్రీపాద అని చెప్తే మహాత్ములు వచ్చి అలా ఇల్లు ఇచ్చేస్తారు. నీకు డబ్బులు కావాలా? ఆ డబ్బులన్నీ ఎక్కువగా ఊహించుకొని భావన చేసుకొని పాజిటివ్ అక్కడంతా నింపి చేసుకోండి. తప్పకుండా మనకు అంత పెద్ద డబ్బులే వచ్చేస్తాయి. మనకెవరైనా అప్పు ఇవ్వాలి, అలాగే అనుకోండి, నాకు వాళ్ళు డబ్బు ఇచ్చేశారు అని చెప్పి అక్కడ సిద్ధమంగళ స్తోత్రాన్ని అప్లై చేయండి. ఒక గుడిలో రష్ ఉన్నారు, నేను ముందుగా వెళ్ళిపోవాలి స్వామి దర్శనం చేసుకొని, నాకు పని ఉంది అనుకోండి, సిద్ధమంగళం చేసుకోండి క్యూలో, తప్పకుండా క్షణాల మీద మీకు దర్శనం అయిపోతుంది. అలా మీకు ఎటువంటి గడ్డు కష్టమైన ఆ యొక్క సిద్ధమంగళ స్తోత్రం, దత్తస్తవం, ఆపద్దోర కష్టోత్తర స్తోత్రం, గురుచరిత్ర, దత్తుని పట్టుకుంటే మీకు కాని పని అంటూ ఏదీ లేదని చాలాసార్లు కూడా మీకు చెప్పాను. కానీ దత్త స్తవం కూడా అద్భుతం. ఇది చదివి కూడా ఎంతోమంది అనుగ్రహాలు పొందారు నాన్న. కాబట్టి మీరందరూ కూడా ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని చదివి మనస్ఫూర్తిగా దత్త కృపకు పాత్రలు అవుతారని, ఇది ఎలా చదవాలో మీకు చాలాసార్లు చెప్పాను. అయినా సరే ఈరోజు మళ్ళీ గురువారం మీ అందరికీ ఒక కొత్త ట్యూన్తో మీ అందరికీ సిద్ధమంగళ స్తోత్రాన్ని అందిస్తాను. ఇలా చదవండి, చాలా బాగుంటుంది. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ, శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీరాకీధర శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ, మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ, సత్య ఋషీశ్వర దుహితానందన బాప నార్యనుత శ్రీచరణ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ, సవితృకాటక చైన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ, दो चौपाती देव लक्ष्मी गण संख्या बोधित श्रीचरण, जय विजयी भव दिग्विजयी भव, श्रीमदखंड श्री विजयी भव, पुण्यरूपिणी राजमांब सुत गर्भ पुण्यफल संजात, जय विजयी भव दिग्विजयी भव, श्रीमदखंड
శ్రీ విజయీ భవ సుమతి నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ పీఠికాపురా నిత్య విహారా మధుమతి దత్త మంగళరూపా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. కాబట్టి ఇంత ఆర్తితో ఈ ట్యూన్తో చదవండి ఒకసారి, తప్పకుండా మన పనులు అయిపోతాయండి. మీరు ఏం దిగులు పడద్దండి, నిజం దత్తను నమ్ముకోండి. మీరు ఏమి టెన్షన్స్ పెట్టుకోవద్దండి, ఆలోచించద్దండి. తప్పకుండా స్వామి అనుగ్రహం మనకి వస్తుందండి. మనకు అందుకోసమే, మన పనులు చేయడం కోసమే ఆ స్వామి ఉన్నారు. మనందరం రక్షించడం కోసమే ఆయన మన కంట ఇంట జంట ఉన్నారు. కాబట్టి మనకెందుకు భయం? కాబట్టి మీరందరూ ఆర్తితో భక్తితో గురుచరిత్రని, సిద్ధమంగళ స్తోత్రాన్ని, దత్తస్తవాన్ని, ఆపదర కష్టోత్తర స్తోత్రాన్ని, ఇవన్నీ దత్త శ్లోకాలన్నీ మీరు రోజు పఠించండి. మన కోరికలన్నీ స్వామి అట్టే వచ్చి ఇటే తీర్చేస్తారు. జై గురుదత్త అమ్మ.